ఇది ప్రత్యంగిరమాత అమ్మవారి పీఠం దగ్గర వెలసి ఉన్న హోమగుండం అన్నమాట. ఇక్కడ మీరు గమనించారంటే భక్తులందరూ వారి వారి సమస్యలను వెల్లడించుకొని వారి వారి సమస్యలను రాజాస్వామి వారికి చెప్పి ఆ యొక్క సమస్యల నుంచి విముక్తి చేయటానికి అన్నమాట. కానీ మీరు ఇక్కడ గమనించారో లేదో, మన రాజాస్వామి వారు ఇక్కడ మంత్రోపచారణతో ఈ యొక్క పీఠంలో నీళ్లతో మాత్రమే ఎటువంటి జబ్బునైనా నయం చేసే శక్తిని ఆయన సంపాదించగలిగాడు. అలా సంపాదించగలిగాడు కాబట్టే ఇక్కడ ఇంతమంది జనాలు, ఇంతమంది భక్తులు ఆయన కోసము, ఆయనతో మాట్లాడడం కోసం వేచి ఉన్నారన్నమాట. గమనించండి, మీరు నీళ్ళని మాత్రమే మంత్రించి ఇస్తారు. చూడండి, ఒక సమస్య మీద వచ్చింది, ఆ సమస్య 80% ఆమెకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించారంటే అమ్మవారిని చూడండి, ప్రత్యంగిరమాత కరాళవదని అమ్మ తల్లి కరాళవదని అన్నమాట. అంటే సింహం ముఖంతో ఉందన్నమాట. గమనించండి, ఈయనే మనము అనుకుంటున్న రాజాస్వామి వారు. ఓన్లీ మంత్రోపచారణ చేసిన నీటితోనే ఆయన ఆ యొక్క దుష్టశక్తులను పారద్రోలడం కానీ, మరియు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వాటిని దూరం చేయడం కానీ ఇక్కడ జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ ఇలా బయటికి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ చూడండి, ఇంకా ఒక 50% అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నది 50% మాత్రమే. వీరందరూ వెళ్ళిపోయే గుందికి 12 కావచ్చు, 1 గంట కావచ్చు. ఈ యొక్క పీఠం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఈ యొక్క పీఠము ప్రారంభించబడుతుంది. 5 గంటల నుంచి. ఒక్కసారి మీరు ప్రత్యంగిరమాత అమ్మవారిని, మన వినాయక స్వామి వారిని మీకు ఒకసారి చాలా దగ్గర నుంచి చూపిస్తాను. ఒక్కసారి గమనించండి. ఈ అమ్మవారు వచ్చేసి మనకు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి వెలిసి ఉన్నారన్నమాట. ప్రతిరోజు ఈమెకు వచ్చేసి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ వినాయక స్వామి వారికి కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. పూజ అలంకరణ జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం హోమం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారము అఖండ హోమం జరుగుతుంది. ఇక్కడ అఖండ హోమం జరుగుతుంది. ఆ హోమానికి దాదాపు 300 మంది దాకా హాజరవుతూ ఉంటారు. ఈ యొక్క హోమంలో మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని తీసుకొని మీరు మీ సమస్య ఏదైనా ఎటువంటిదైనా ఉన్నా కానీ ఆ యొక్క స్వామివారిని సంప్రదించి ఆ సమస్యలన్నింటినీ స్వామివారికి చెప్పి స్వామివారి కృపాతిథులు ఉండవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఒక భక్తుడి ఇంటర్వ్యూ మనం ఇక్కడ తీసుకుందాం. మా ఊరు మాసిరెడ్డిపల్లి. నా పేరు రామిరెడ్డి, మా నాయన పేరు నాగిరెడ్డి. నాకు కడుపు గుబ్బరము, కడుపు ఎగతావసరము అన్నీ ఉంది. ఈ ప్రత్యంగి మాత పేరు తెలుసుకొని
ప్రత్యంగి మాత తాయికి వచ్చినాను. 3 రోజులకే నాకు నయం అయిపోయా. బాగా కొంచెం బాధ తగ్గా. డాక్టర్స్ ఏం చెప్పారు పెద్దయ్య ఈ విషయాన్ని గురించి? డాక్టర్స్ దగ్గరికి గురించి మళ్ళీ తిరుపతికి పోతుంది. తిరుపతిలో ఏదో క్యాన్సర్ గడ్డ ఉన్నదంటే అది చూపించి ఆపరేషన్ చేశాడు. అది క్యాన్సర్ కాదని చెప్పారు. అన్నీ టెస్టులు అన్నీ నార్మల్గా వచ్చాయి. మళ్ళా ఒకటి కడుపులో రాళ్ళు ఉన్నాయి, గాలి బుడగలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. మళ్ళా అనంతపురం పామంది తిరుపతిలో. మళ్ళీ అనంతపురం పోయినాము. అనంతపురం పోయి ఆడ 2 నాళ్ళు అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ స్వామి తాకి వస్తే స్వామి రాళ్ళ పొడవులు అన్నీ నేనే కరిగిస్తాను, ఏం పర్వాలేదు, ఎక్కడ పోవద్దు, మళ్ళీ ఈడికే రమ్మన్నారు. ఈడికే వచ్చేది. మంచిది పెద్దయ్య. అయ్యా మాది అయితే కుమ్మలగుంట్లపల్లి. మాకు ఇతను ఇలా తండ్రి రాజశేఖర్ గారి తండ్రి గారు మాకు చిన్నప్పటి నుంచి చాలా రోజులుగా 15 సంవత్సరాలుగా అనుకూలం. రాజశేఖర్ కూడా మేము చిన్నప్పటి నుండి చూసిన వ్యక్తి. కానీ మధ్యలో మేము ఒక 20 ఏళ్ళుగా మళ్ళీ దూరం అయినాము. అనుకోకుండా పొద్దున్న నేను వేరే పల్లికి పోయి దారిలో వచ్చినాను. నా కొడుకు 15 రోజులు అయింది ఇల్లు వదిలి వెళ్ళిపోయి. అనుకోకుండా ఈ దారిలో పోయినప్పుడు రాజశేఖర్ గారి స్వామిగారి వాళ్ళ తండ్రి ఇక్కడ ఆర్మేణం అని చెప్తా అంటే బండి ఆపినాను. ఆపిన తర్వాత పిలిచినాడు. పిలిచిన తర్వాత ఏమి ఇట్లా అంటే ఇట్లా పరిస్థితి అయిపోయిందంటే అమ్మవారి దగ్గర కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఏదో తెలియనటువంటి అనుభూతి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. పొద్దున ఉదయం 8 గంటలు అట్లా. సరేనని చెప్పిన తర్వాత మా కొడుకు స్వామి అక్కడ అంగడిలో ఉంటాడు. మా కొడుకు స్వామి అంగల్లో ఉంటాడు. 12 గంటలకు వచ్చి కలిసండి అన్నాడు. నేను నేరుగా 12 గంటలకు పోయి స్వామిని కలిసినాను. స్వామి ఇది పరిస్థితి అంటే 24 గంటలు రాగలడు, అతని భార్యతో చేపించండి ఒక పూజ అంటే, లేదు స్వామి అతని భార్య వచ్చి ప్రెగ్నెన్సీ 7వ నెల అంటే అది కానిపడినట్లయితేను అయితే ఈరోజు లేదంటే మంగళవారం ఆస్కారం ఉంది, మీరు అమ్మవారిని మనసులు పూర్తిగా అనుకొని మీరు అమ్మవారిని దర్శనం చేసుకొని పోండి అని చెప్పినాడు. నేను అప్పుడే నా చెల్లులో లేదు, అమ్మవారిది రూపం పెట్టించుకొని పోయి ఇంటికి పోయి చెల్లు చూసుకుంటాను. నేను చెల్లు చూసుకుని 4 గంటలకే మీ అబ్బాయి పలానా చోట్లో ఈ దారిలో పోయినాడు అన్నట్టు అతనా కాదన్నట్టు చెప్పినాడు. నేను అనుకోకుండా వచ్చి మళ్ళీ ఈ దారిలో పోతే అక్కడ దుర్గమ్మ గుడి అని ఇక్కడికి 2 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోతే అక్కడ కూర్చోన్నాను. శ్రీమాత్రే నమః. మా అబ్బాయి అప్పుడు మా అబ్బాయిని చూసి మళ్ళీ వాళ్ళ మామగారు గుడ్లు మెప్పుకుంటారు. అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళు పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన అందరం పిలుచుకుంటూ వచ్చినాం. నా కొడుకు నా మీద తిరగబడి కేసు పెడతానన్నాడు. సరే పెడుతుపా అంటే వాళ్ళ బామర్ది వాళ్ళ నాన్న కూడా వస్తే ముందర బండిలో వాళ్ళు పోతా ఉన్నారు. మధ్యలో నా కొడుకుని వెనక నేను వస్తా చెరువులోకి దించేసాను. 4 గంటల కల్లా చెరువులోకి దింపుతాంటే మేము బండి ఆపేసి నేను చెరువులోకి దింపి పిల్లని మేక తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెంటనే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేసిన. వాళ్ళ నెంబరే ఉంది, స్వామివారి నెంబర్ లేదు. స్వామివారు షెడ్డుకు వస్తా అన్నాడు, అక్కడ పూజ చేసి అన్నాడు. సరేనని కొడుకుని పిలుచుకొని ఇక్కడ వచ్చినాను. ఇక్కడ వచ్చిన తర్వాత అబ్బాయి ఏదో ఆ స్వామి ఆ మహిమ వల్ల అమ్మవారి మహిమ వల్ల అతను ఒళ్ళులోకి వచ్చింది. అతను ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు నేను చెరువులోకి దుంకలేదు ఏం లేదని అతను అన్నాడు. అక్కడే ఉన్న అబ్బాయి ప్రత్యక్షము. ఇంతకన్నా నాకు ఆ అమ్మవారి కృప వల్ల మేము మా ఇది ఉన్నంత వరకు మేము అమ్మవారికి కృపకు పాత్రలై ఉంటాము. ఈ ఉన్నత చదువులు చదువుకున్నాడని మాకు తెలుసు, కానీ ఇంత విద్యావంతుడని నేను అనుకోలేదు. ఆ భగవంతుడు వచ్చిన వాళ్ళకు అందరికీ ఆ అమ్మవారు ఆయన కృప వల్ల ఉచితంగానే బాగుండాలని కోరుకుంటున్నాము. మేము మంగళవారం వస్తాము, మళ్ళీ మేము ఇక్కడ హోమంలో పాల్గొంటాము. ఇక్కడ సేవ చేసిన దానికి ఇదని చెప్పినంత వరకు మీకు ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర? లేదు లేదు లేదు, డబ్బులు కానీ ఏమీ మాకు ఆ ప్రశ్నే లేదు. ఇంకా మంగళవారం వస్తే భోజనాలు కూడా పెట్టి పంపిస్తామన్నారు. శ్రీమాత్రే నమః. అభిమంత్రణం చేసి ఇస్తాను, వేపాకుతో అభిమంత్రణం చేసుకో. దానికి తాగేకి 1/2 లీటరు, స్నానానికి 1/2 లీటర్ నీళ్ళు దానిలో మిక్స్ చేసుకునేసేసి తాగేసాము. స్నానం చేసాము అనుకో, బ్రహ్మాండంగా ఆల్రెడీ నీకు గుణం స్టార్ట్ అయిపోయింది ఒక రోజుకే.
నీళ్ళు అనేది 4 గంటలు 5 గంటలు అయితే ఎలా ఉంటాడు భలే నవలు పెట్టాలి. కంటిన్యూ చేసుకోవాలి తల్లి. ఒక రోజు ఏడ చెప్పేది మీరు వేపాకు తెచ్చుకోవాలా కంటిన్యూగా. ఒక రోజు వచ్చేసి రెండిట్లో స్టే చేసి అదేం చేయాలి స్వామి వేపాకు? వేపాకుతో నేను దిగదుడుకు తుడుస్తాను తల్లి, పై నుంచి కిందికి. దాన్ని తీసుకొని పోయి బయట కాల్చేయాల. అయిపోయినా తల్లి ఇంకొక దాంట్లోనే కొద్ది వేపాకు తీసిస్తా. దాన్ని ఏం చేస్తారంటే ఇంటికి పోయినాక ఇట్లా దంచుకునేసి దాన్ని ఆ నీళ్ళలో ఈ నీళ్లు మళ్ళీ బకెట్ నీళ్లు ఈ వేపాకు వేసేసి దాంతో అభిమంత్రితమైనటువంటి జలాన్ని స్నానం చేసేందుకు శరీరంలో కూడా ఒక రకమైనటువంటి శక్తి